తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 100% నేను చెప్పేదానికి మీరందరూ కూడా కనెక్ట్ అవుతారు. మన జీవితంలో కష్టాలు లేకుండా ఎవరు ఉండరు అన్నది జగమెరిగిన సత్యం. మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ నేను రోజు గుడికెళ్తా గదా! నేను రోజు వారంలో కనీసం ఒక 2, 3 వారాలైనా సరే ఈ దేవుడికని, ఆ దేవుడికని చెప్పి ఉపవాసాలు చేస్తా గదా! ప్రతి శుక్రవారం గుడికెళ్తాను. ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తాను. తల్లిదండ్రులతో పాటు చాలా వినయంగా ఉంటాను. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. అత్తమామల్ని చూసుకుంటాను. పిల్లల్ని చదివించుకుంటాను. అయినా ఇంత మంచిగా ఉంటున్నా నాకే ఎందుకిన్ని కష్టాలు? నేనే ఎందుకింత సఫర్ అవుతున్నాను? దేవుడిని నేనింత ప్రేమిస్తున్నాను కదా! కానీ నన్నెందుకు దేవుడు ప్రేమించట్లేదు? అన్న పాయింట్ మీ లైఫ్‌లో ఎప్పుడన్నా వచ్చిందా? నాకైతే బోలెడు సార్లొచ్చింది. అసలు ఈ కష్టాలెందుకు? దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు? అన్న పాయింట్ దగ్గర ఎన్ని సార్లు క్వెషన్ మార్క్ పెట్టుకున్నానో ఐ మీన్ నాకు తెలిసి నేనే కాదు ఈ సిట్యుయేషన్‌లో మీరు గూడా ఉండే ఉంటారు. సో, ఈ సఫరింగ్ గురించి, ఈ సఫరింగ్‌లో రకాల గురించి ఇంకాస్త లోతుగా స్పిరిచ్యువల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అండ్ హరే కృష్ణ క్షేత్రానికి సంబంధించి నాతో పాటు రీజనల్ ప్రెసిడెంట్ ఉన్నారు. అలాగే వారు భగవద్గీతలో వీటి గురించి ఏం చెప్పారు? మన జీవితంలో దీన్ని ఎలా ఇంప్లై చేసుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి మన ఎపిసోడ్‌లో. నాతో పాటు ఉన్నారు ప్రభు వంశీధర దాస గారు. ప్రభు నమస్కారం. నమస్కారం దీప్తి గారు. ప్రభు హరే ఎందుకు ప్రభు మనుషులకు కష్టాలొస్తాయి? మనుషులకి అది కూడా దేవుణ్ణి బాగా పూజించి, ప్రార్థించి నమ్మే వాళ్ళకే కష్టాలెక్కువ. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఎక్కువొస్తాయి చెప్పండి? మంచి క్వశ్చన్. మీరు అందరిని ఇరుకులో పెట్టే క్వశ్చన్ వేస్తున్నారు. యాక్చువల్గా కష్టాలు అనగానే, సఫరింగ్ అనగానే మనం ఏమనుకుంటామంటే అది ఈరోజు నిన్న మొన్న చేసిన పనుల వల్ల వస్తాయి. అసలు కష్టాలు ఎందుకు వస్తాయి ఫస్ట్ మనం చూసామంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనం కర్మ, వికర్మ, అకర్మ 3 సిద్ధాంతాన్ని కృష్ణుడు ఇంట్రడ్యూస్ చేశాడు. వికర్మ అంటే ఏంటంటే మన కృష్ణుడి యొక్క ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో కాకుండా, వేదాల్లో చెప్పిన స్క్రిప్చర్స్లో చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో కాకుండా చేసే పనులని వికర్మ అంటారు. దాన్ని పాపం అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాలంటే ఇదంతా ఇదంతా ఎందుకంటే మనం అందరం ప్రశాంతంగా జీవించడానికి, ప్రశాంతంగా జీవిస్తూ భగవంతుని తెలుసుకోవడానికి ఈ సిద్ధాంతాలన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ చూసుకుంటాం. ట్రాఫిక్ రూల్స్ ఉన్నప్పుడు మనకు ఒక రెడ్ సిగ్నల్ ఇస్తే మనం అక్కడ ఆగాలి. ఒకవేళ ఆగలేదంటే ఏమవుతుంది మీకు? ఫైన్ పడుతుంది. చలానా వేస్తారు. టికెట్ అంటారు దాన్ని. ఒక టికెట్ పడుతుంది. టికెట్ పడుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇంత ముందు కాలంలో అయినా మనం దాన్ని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కెమెరా పెట్టి కరెక్ట్ గా మనం ఫోటో చేస్తారు. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేశారు. అవును. అదే విధంగా మన ప్రకృతిలో కూడా మనం చేసే ప్రతి పనికి ఒక రివార్డ్ ఉంటుంది. అది మంచి పని చేయండి ఒక రివార్డ్ ఉంటుంది, చెడ్డ పని చేయండి రివార్డ్ ఉంటుంది. చెడ్డ పని చేసినప్పుడు వచ్చే రివార్డ్ని పాపం అంటారు. ఈ చెడ్డ పని వల్ల మనకి కష్టాలు వస్తాయి. మనం ఏదైనా పని అంటే చెడ్డ పని అంటే ఏంటంటే ఈ ప్రకృతి నియమాలు ఉన్నాయి కదా, ప్రకృతి నియమాల ప్రకారం మనం వ్యవహరించకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వెళ్తున్నాడు ఊరికనే వాడిని కొట్టామనుకోండి, సో డెఫినెట్ గా వాడు మిమ్మల్ని కొట్టకపోయినా కూడా మీకు ఏదో విధంగా బాధ కలుగుతుంది. సో ఇది ప్రకృతి నియమం అంతే. సో మనం దాన్ని ఏం ఎట్లా న్యూటన్స్ లా ఉందో యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని, అదే విధంగా ప్రకృతిలో కూడా నియమాలు ఉన్నాయన్నమాట. సో ఈ నియమాలను ఎవరు పాటించకపోతే వచ్చేదాన్ని పాపం అంటారు, దాన్ని కష్టం అంటారు. పాపం అనేది కష్టంగా మారుతుంది. అందుకే పాపం చేయొద్దురా, పాపం చేయొద్దు అంటుంటారన్నమాట. సో ఎందుకంటే అది కష్టంగా వస్తుంది కాబట్టి. సో ఈ పాపం అనేది ఫస్ట్ యాక్చువల్గా బీజంగా ఎట్లయితే చెట్టు మనం ఇప్పుడు వేస్తే వెంటనే మీకు పండ్లు రావు, కొన్ని సంవత్సరాల తర్వాత పండ్లు వస్తాయి. అదేవిధంగా మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్న దాన్ని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మ అంటారు అనమాట. ప్రారబ్ధ కర్మ అంటే మనం ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్న పాపాలు ఇప్పుడు ఫ్రక్టిఫై అవుతున్నా అనుభవిస్తున్నాం అనమాట. సో కాబట్టి మనం ఈ జీవితంలో మొత్తం ఒక్క పాపం కూడా చేయకపోయి ఉండొచ్చు, తెలియకుండా తెలిసికుండా ఏం చేసి ఉండకపోవచ్చు మనకు తెలిసి. కానీ ఇది ఇంతకుముందు నుంచి వచ్చే ఒక కర్మ యొక్క సిద్ధాంతం అనమాట. అవి ఇప్పుడు ఫ్రక్టిఫై అవుతున్నాయి, మనం అనుభవిస్తున్నాం. ఏ జన్మలో చేసింది ఆ జన్మలోనే అనుభవిస్తే బాగుండు కదా. అట్లా కాదు కదా. అది దాని ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మీకు ధృతరాష్ట్రుని చూసామంటే, ధృతరాష్ట్రుడు మొత్తం అయిపోయిన తర్వాత కృష్ణుడిని ఒక క్వశ్చన్ వేస్తాడు. ఏంటంటే ఎందుకు కృష్ణ నన్ను ఇంత నా కళ్ళ ముందు నా 100 మంది పిల్లల్ని చనిపోయేటట్టు చేసి నాకు ఇంత బాధ కలిగించావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు 50 జీవితాల ముందు ఒక బోయగాడివి, నువ్వు ఒక పక్షి ఒక 100 పిల్లల్ని పెడితే ఒక పక్షి పిల్లల్ని చంపేసావని. అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు అడుగుతాడు అనమాట, 50 సంవత్సరాల కింద అప్పుడే వెంటనే శిక్ష ఇచ్చేసి వచ్చా కదని. అదే కదా. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తా అంటే, నీకు మగపిల్లలు పుట్టే పుణ్యం నీకు లేదు, సో ఆ పుణ్యాన్ని నీకు గడిచిన తర్వాత నీకు శిక్ష పడింది.
100 మంది మగపిల్లలు పుట్టే పుణ్యం తెలుసుకుంటారు. సో ఈ ప్రకృతి నియమాలు అనేవి అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో అవి అంత సూక్ష్మంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనకి ఈ రోజు జరిగింది, ఈ రోజు నాకే కష్టం వచ్చిందంటే ఈ రోజు నిన్న మీరు చేసుకున్న దాని వల్ల ఉండదు, ఎప్పుడో మీరు చేసుకున్న దాని వల్ల మీకు అది ఉంటుందన్నమాట. సో ఈ భగవద్గీతలో ఈ కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రిన్సిపల్ కృష్ణుడు చెప్పున్నాడు అనమాట. సో అది నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. సో బేసికల్గా కష్టము అంటే ఏంటంటే డిస్కంఫర్ట్ అనమాట, మనం అనుభవించలేమన్నమాట. ఇది బేసికల్గా ఎందుకు వస్తుందంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ కష్టం రావడానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇది ఎందుకు వస్తుందంటే మనకి మమకారం అంటారు. అంటే మనం ఒక దాని మీద అటాచ్ అవటం. మీకు ఈజీగా చెప్పాలంటే మీరు బాగా కష్టపడి ఒక మంచి బెంజ్ కార్ కొన్నారు. సో చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, మీ యొక్క లైఫ్ ఆశయము ఒక బెంజ్ కార్ కొన్నారు, వైట్ కారు, అసలు చాలా అందంగా ఉంది, తలతలలాడిపోతుంది. సో మీరు రోడ్లో అది వేసుకొని వెళ్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి బైక్తో కొట్టేశాడు బెంజ్ కార్ని. సో మీకు మనకి గుండె ఆగిపోతుంది, అయ్యో బెంజ్ కారు పడిపోయింది. అక్కడ మీకు దెబ్బ తగల్లా, బెంజ్ కారుకి దెబ్బ తగిలింది, కానీ మన గుండె ఆగిపోతుంది. అదే ఇంకొక ఇన్స్టెన్స్ చెప్తాను చూడండి. అదే మీరు సేమ్ కారు మీ ఫ్రెండ్ కొన్నాడు, మీ ఫ్రెండ్ కొన్నాడు, ఆ కారులో మీరు వస్తున్నారు, ఎవరో ఒకడు కొట్టాడు. సో మనకి గుండె ఆగదు, మన ఫ్రెండ్ ఆగిపోతుంది. సో మనకు ఆగదు. ఎందుకు? ఇంత ముందు కారుతో మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జనరల్గా చూసేదంటే ఒక మూవీకి వెళ్తాం, సినిమా చూస్తుంటాం. సినిమాలో హీరో మంచి ఫైట్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, అంత చాలా అసలు అందరినీ చావు కొట్టేస్తున్నాడు సినిమా అంటే మనకి చాలా రోమాలు నిక్కబుచ్చుకొని అసలు భలే ఉంది అంటారు. అదే హీరోని ఎవరైనా కొడుతున్నారు అనుకోండి, మనకి మళ్ళీ నిరుత్సాహం వచ్చేస్తుంది. మీరు జనరల్గా చూసారంటే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మన ఇంట్లో ఏదైనా దుఃఖమైన మూవీ, ఇంత ముందు కాలంలో చాలా దుఃఖమైన, అసలు ఇంట్లో ఉండే దుఃఖాలంతా పెట్టి మూవీలో తీసేవాళ్ళు. అట్లాంటి దుఃఖమైన మూవీ వచ్చింది అనుకోండి, చూస్తుంటే మనం థియేటర్లో చూస్తుంటే చుట్టుపక్కల ఉండే మనందరూ ఏడుస్తూ ఉంటారు, కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి కదా. అసలు వాళ్ళకి ఈ సినిమా ఎక్కడో తెర మీద ఉంది, వీళ్ళు ఎక్కడో కూర్చో ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఏడవాలి? దీన్ని ఏమంటారంటే మమకారం అంటారు, దీన్ని అటాచ్మెంట్ అంటారు అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ శరీరము గురించి, ఈ శరీరము మనము అనుకోని అటాచ్ అయ్యామో అప్పటి నుంచి మన కష్టాలు స్టార్ట్ అయినాయి. శరీరానికి అటాచ్ అయితే అంటారు, శరీరం మనం అనుకోవటం, యాక్చువల్గా మనం శరీరం కాదు. ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్. సో కృష్ణుడు చెప్పున్నా అనమాట, ఇది మనం ఇప్పుడు చూస్తుండేది మనం కాదనమాట. సో ఆ విషయాన్ని కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు భగవద్గీతలో. స్వామి ప్రభు, చిన్న డౌట్, ఇక్కడ మనకి బెంజ్ కార్ అన్నారు, హీరోతో కంపారిజన్ ఇచ్చారు, శరీరం మనము అన్నదానికి ఏంటి కనెక్షన్? అదే ఇక్కడ మనము యాక్చువల్ ఆత్మ. సో ఆత్మ అనేది మనం ఆత్మ అయితే మనం ఈ శరీరాన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, ఈ శరీరం మనమని. సో కాబట్టి శరీరానికి చల్లగాలి తగిలితే చల్లగా అనుకుంటున్నాం, వేడి గాలి తగిలితే వేలుగా అనుకుంటున్నాం, దుఃఖం వస్తే దుఃఖం అనుకుంటున్నాం, శరీరానికి ఏది బాగలేకపోయినా నాకు బాగలేదు అనుకుంటున్నాం. సో ఇది కనెక్షన్ అనమాట. ఇప్పుడు బెంజ్ కారు, మీరు అక్కడ బెంజ్ కారు మీరే అనుకుంటున్నారు, బెంజ్ కారుకి దెబ్బ తగిలింది, మీ శరీరానికి ఏం దెబ్బ తగల, కానీ బెంజ్ కారుకి దెబ్బ తగిలినప్పుడు మీరేమనుకున్నారో గుండె ఆగిపోయింది మీకు. ఎందుకు? మీరు బెంజ్ కారు అనుకుంటున్నారు, అక్కడ ఐడెంటిఫికేషన్. సో మన సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసుకుంటాం, హీరోనో హీరోయిన్. ఆ హీరోకి జరుగుతున్న బాధలన్నీ మనం పడతాం, హీరోకి జరుగుతున్న ఆనందం అంతా మనం పడతాం. ఇది ఐడెంటిఫికేషన్ అంటారు అనమాట. దీని గురించి కృష్ణుడు ఈ భగవద్గీతలో చాలా విషయాలు, సెకండ్ చాప్టర్ నుంచి కృష్ణుడు ఈ విషయాన్ని మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట భగవద్గీతలో. సో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నామంటే దీన్ని ఆత్మ జ్ఞానం అంటారు అనమాట. సో ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామంటే మనం ఈ కష్టాల నుంచి అంతా బయటపడిపోవచ్చు. అంటే ఎలా బయటపడచ్చు ప్రభు? సో ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం టోటల్గా డిటాచ్ అవ్వాలి. ఏ విధంగా అయితే కొబ్బరి తీసుకున్నాను, పచ్చిగా ఉన్నప్పుడు ఏంది, నీళ్లు ఉంటాయి దానిలో అంతా, అది కొబ్బరి అనేది ఆ కొబ్బరి అనేది సర్ఫేస్కి అతుక్కొని ఉంటుంది. బాగా ఎండిపోయింది అనుకోండి, ఇటు కొట్టామనుకోండి బయటకు వస్తుంది కదా. ఆ విధంగా మనం ఈ సాధన భక్తి ప్రాక్టీస్ చేస్తూ, నేను ఇందాక చెప్పాను కదా, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం, అట్లా భక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దీ మనము ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవుతాం. దీన్ని భక్తియుక్త సేవ అంటారు అనమాట, యుక్త వైరాగ్యం అంటారు. డిటాచ్ అవుతాం అనమాట. డిటాచ్ అయినప్పుడు మనకి కష్టాలు కన్నీళ్ళు ఏమి ఉండవు. సో ఫస్ట్ ఫండా ఏంటంటే, మనకి జీవితంలో కష్టాలు కన్నీళ్లు వద్దు అని అనుకుంటే బేసికల్ గా మనం అటాచ్మెంట్ అన్నది తగ్గించుకోవాలి. సరే, ఓకే, సాధ్యమేనా? అసలు అటాచ్మెంట్ ని మనం తగ్గించుకోగలమా?
దేని మీద ప్రేమ ఉండదు మనకి? వస్తువు మీద ప్రేమ ఉండదా? పిల్లల మీద ప్రేమ ఉండదా? మన అనుకున్న వాళ్ళ మీద ప్రేమ ఉండదా? అసలు ఈ అటాచ్‌మెంట్ అన్నది డిటాచ్‌మెంట్‌గా ఎలా మార్చుకోవచ్చు? రాబోతున్న ఎపిసోడ్స్‌లో అడిగి తెలుసుకుందాము. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.